కళ్ళు కాంపౌండ్ లో దొరికే ఫిష్ ఫ్రై ఎందుకంత క్రిస్పీగా ఉంటది? మీరు విన్నది కరెక్టే. కళ్ళు కాంపౌండ్ లో దొరికే ఫిష్ ఫ్రై ఎందుకంత క్రిస్పీగా ఉంటది? ఆడ వేసినట్టు స్మెల్ మనకి ఎందుకు రాదు? మీకు ఎవరికైనా తెలుసా? ఇవాళ మీకోసం చేపల ఫ్రై పట్టుకొచ్చిన అచ్చు గీసంటి చేపల ఫ్రై ఏడ చేస్తారో తెలుసా? ఇప్పుడు లేవు కానీ నేను చిన్న ఉన్నప్పుడు రామ్నగర్ రిసాలగడ్డ కళ్ళు కాంపౌండ్ లా, యూసఫ్ కూడా కళ్ళు కాంపౌండ్ లా, గోల్నాక కళ్ళు కాంపౌండ్ లా గీసంటి ఫ్రై చేస్తారు. అబ్బాబ్బాబ్బా కాక ఏమన్నా ఉంటదా? పిచ్చి లేచిపోవాలి, కిర్రాకుంటది. చెట్టుకల్లు ఎప్పుడైనా తెచ్చుకున్నారంటే గీసంటి చేపల ఫ్రై ఒక్కసారి వేసుకోరి, దవడెనకకెళ్ళి చెవులకెళ్ళి చెమటలు గారుతాయి. మన హిమాయత్ దగ్గరికి చాలా మంచిగా చేస్తుండే, ఆడ కూడా మస్తు జనం ఉంటారు. ఒకప్పుడు మేము కాలేజీలో బంకు కొట్టి ఆడ పక్కన హిమాయత్ సాగర్ పోయేది వల్ల ఒకటే ఒక బండి ఉండే, ఇచ్చి వడుస్తుండే ఆడ మొత్తం. ఒకటే తినుడు. కానీ కాక ఏం కమ్మ ఉంటుండంటే బత్తలు కొట్టినాక చేతులకి ఆ బత్తల వాసన కొడుతుండే గాని మొత్తమంతా ఈ చేప ముక్క చేతిలో పెట్టి కొరికినాం అనుకో కత్తం, ఎంత సబ్బు పెట్టినా వాసన పోదు. అట్లుంటది. ఇక వెనక ముందు ఏం చూడకుర్రి, దబ్బున గిన్నెని బొచ్చ చేపలు పట్టుకొచ్చి కడుక్కొని కూర్చోరి. మీ లైఫ్ లా కళ్ళు కాంపౌండ్లలో కూర్చొని తినకుండా మిస్ అయిన ఆ రోజుల్ని వెనకకు పట్టుకొస్తా. ఇదే నా ఎఫర్ ప్రామిస్. హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, నోర్ల పొంటిగా నీళ్ళ ట్యాప్ బంద్ చేయరి. ఒకటే గారుస్తున్నారు ఏందో. 6 కిలోల చేపలు పట్టుకొస్తే ఇగో 4 కిలోల మాంసం వెళ్ళింది. ఇంట్లో 1/2 కిలో తలకాయ ఉంది. ఈ చేప పేరు తెలుసా? ఈ చేపని అడుగురి. నా పేరు బొచ్చ, సముద్రం నుంచి వచ్చాను. వెల్కమ్ టు పిచ్చకిస్తా బాబీ ఫుడ్. ఇక పర్ఫార్మెన్స్ చాలు, మూసుకొని కూసో. చేపల ఫ్రై వేయనికే రౌండ్ గా ఉంటేనే బాగుంటది. ఫ్రై చేసినాక ఇరగకుండా ముక్కలు ముక్కలు కాకుండా ఉంటది. మంచిగా కడిగేసుకొని పెట్టుకోరి. గిన్నెలు ఏమేమి వేస్తానో మంచిగా చూడరి, కళ్ళు పెట్టుకొని అన్ని రెడీగా పెట్టుకున్నా. రౌండ్ ఉన్న చేపలన్నీ ఒక్కతాన పెట్టినా. ఇగో ఈ తలకాయే మళ్ళా ఫుల్గా ఉన్న చేప ముక్కలు ఇంట్లోనే పెట్టిన, కల్పనీకి మంచిగా ఉంటుందని. ఇక 4 కేజీల చేపలల్లా ఏమేమి వేయాలి, ఎంత వేయాలి చూసుకోరు. ఇక ఇచ్చి పడేద్దాం. ఉప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి బరాబ్బర్. ఇండ్ల జర్రంతా అండ్ల జర్రంతా వేసుకుంటున్నా. 3 టీ స్పూన్ల పసుపు పడుతుంది. కారం పొడి 5 టేబుల్ స్పూన్లు అంతా వేసేయాలి. ఇదేంది హనియన్ కూర? లేలే, ధనియాల పొడి డబ్బా. మా ఇంట్లో మేము ఏ డబ్బాలు వాడేం. జీలకర్ర ఆవాలు మసాలాలు వేయడానికి ఏదో ఒక డబ్బాలు ఉండాలి కదా. అందుకే బయట నుంచి తెచ్చిన బిర్యానీ డబ్బాలు వస్తే కూడా మంచిగా కడిగి ఎండకు పెట్టి పోసుకుంటాం అన్నట్టు. బ్యాచిలర్స్ లైఫ్ అంటే అట్లనే ఉంటుంది. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నిండా వేసిరు కదా ధనియాల పొడి. ఇది జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్స్ పడితే మంచిగా. ఇటు చూడు, ఇదే సీక్రెట్ మసాలా, నేను ఎప్పటి నుంచో చెప్తున్న మసాలా. బాద్షా రజ్వాడి మసాలా పొడి 2 టేబుల్ స్పూన్స్ నిండా వేసేయాలి. అల్లం వెల్లిగడ్డ 4 టేబుల్ స్పూన్లు నిండా వేసేయాలి. నిమ్మకాయలు 3 గట్టిగా విండి జ్యూస్ ఇంట్లోనే వేసేయాలి. గింజలన్నీ ముందే తీసేర్రి, ఆయనతో గింజలు మింగితే చెట్లు మొలగల కడుపులోకి వెళ్ళి. దీని మూతి మీద కూడా జర్రని తీసేసి మిరియాల పొడి కల్ కాంపౌండ్లలో వేయరు, కానీ మనం ఏదో ఒకటి పెట్టి గెలకాలి కదా. నేను మిరియాల పొడి వేసి గెలుకుతున్నా. ఖరాబ్ ఏం కాదు, టెన్షన్ పడకుర్రి, టేస్ట్ గిట్ట మంచిగా వస్తుంది. చాట్ మసాలా 1 టేబుల్ స్పూను ఇంట్లో కొంచెం అందులో కొంచెం వేసేసి ఖతం. ఇప్పుడు ఎట్లా ఉయ్యాలంటే పెళ్లికి ముందు టర్మరిక్ ఫంక్షన్ చేస్తాం కదా, అదే మామ పసుపు ఫంక్షన్, అట్లా ఫ్రైకి ముందే ఉయ్యాలి మెత్తగా. మంచిగా మసాలాలు పూసినాక కొంచెం దీని మూతికి ఫేస్ వాష్ చేద్దాం. మంచి ఉయ్యాలే. పొద్దుగాల గచ్చులలో నిలబడి ముఖం ఎట్లా కడుక్కుంటాం అట్లా అన్నమాట. పండ్లు తోమడి మర్చిపోవద్దు. మంచిగా ఫారుకి మంజంతో తోమినట్టు దీన్ని మంచిగా ఈ అనిపించి దవడకేసి తోమాలి. మంచి ఫేస్ ప్యాక్ కూడా వేసేసి ఇంకా మిగతావన్నీ ఒక తోముడు తోమేసి ఒక 10 నిమిషాలు అట్లా పెట్టి, ఇప్పుడు బియ్యం పిండి జస్ట్ 1 కప్పు కలిపేసినాక మంచిగా కోటింగ్ లెక్క దానికి సపరేట్గా పెట్టేసి మంచిగా నోట్లో పెట్టి చేయితోని దవడ దగ్గర ఆడ ఈడ కింద పైన మొత్తం రుద్దుకున్నాక పక్కపొంటి అంటింది మొత్తం దీనికి లిప్స్టిక్ వేసేసి మంచిగా అరేంజ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇక ఒక సినిమా చూసినారు, అదే కాక 2 గంటలు ఇడిచిపెట్టు అంటున్నా. ఇప్పుడు ఈ పెద్ద పెంక పెట్టుకొని ఏమంటారు ఈ చేపలు తిప్పేది పక్కకు పెట్టుకొని మంచిగా ఒక 1/2 లీటర్ నూనె పోసుకొని 2 గంటలు ఉప్పు కారం పూసిన చేపల్ని ఇంట్లో ఇడిచేయాలి. మెల్ల ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయనతో దబ్బున అల్లం వెల్లిగడ్డ వేసినట్టు వేసిరనుకో మీద నూనె పడగల. చేపలు వేసినాక 3 నిమిషాలు ఇడిచబెట్టేయాలి, లేకపోతే మసాలా అంతా ఊడి బిస్కెట్ అవుతుంది. ఏంటండి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయా? రాజమండ్రిలో బస్ స్టాండ్ దగ్గర ఒకరు వేస్తారండి. అబ్బాబ్బాబ్బా, ఆ షాప్ పేరేంటో తెలీదు. ఒక 4 పడుకోవచ్చు ఆ పెనం మీద. ఎంత పెద్దగా ఉంటుందంటే 100 చేపలు అలా వేగుతూ ఉంటాయి. ఒక 20 లీటర్ల ఆయిల్ ఉంటుంది మందులో. ఆ వీధిలో వెళ్లే వాళ్ళు ఎవరు చేపలు తినకుండా ఉండలేరు, అంత బాగుంటుంది.
అవును, ఇందాక చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ లో ఎందుకు అవి అంత క్రిస్పీగా ఉంటాయి అంటే, ఫిష్ ని హెల్దీగా ఫ్రై చేసుకొని తినాలంటే జస్ట్ హాఫ్ ఫ్రై అయినా కానీ తినేసేయచ్చు. కానీ హెల్త్ విషయం పక్కకు పెట్టి మామ, తింటే నోట్ల నీళ్ళు గారలే అనుకుంటే ఇగో చేపలన్నీ ఇట్లా ఒక 70% ఫ్రై చేసినాక ఇటు కొనాలకి, అంటే మంట జర దూరం ఉన్న జాగలల్లా ఈ కొనాలకి లైట్ గా వేడి ఉంటది కాబట్టి మెల్లగా ఫ్రై అవుతుంటది. లాస్ట్ కి వచ్చేసరికి ఫ్రై అయ్యి మంచిగా క్రిస్పీ అవుతుంది. అప్పటి వరకు సప్పుడు దాకా కూర్చుంటామా, మంచిగా ఇంకా ఉన్న చేపలన్నీ వేసేయాలి. అవి కూడా ఎర్రగా బుర్రగా మంచిగా కాలుతాయి. ఇంతకీ గిన్నెగానం చేపలు దేనికి తెచ్చినావు బాబీ అనే కదా మీ డౌట్. మా దోస్తు గాడు ఒకడు పెద్ద మనిషి అయిండు, అదే జాబ్ వచ్చిందంట, నెలకు 10,000 జీతం. ఈడనే మోర్ సూపర్ మార్కెట్ లా పుచ్చిపోయిన కూరగాయలు అన్ని ఏరి పడేసేయాలి. మంచి జాబే కొట్టిండన్న. ఇక దానికోసం అని చేపలు తెప్పించిండు. ఇంట్లో ఒక ముచ్చట ఉన్నది, పైసలు నేనే పెట్టినా. జీతం వచ్చినాక ఇస్తాం మామ అన్నాడు. సరేరా బై, దోశ కంటే ఎక్కువ ఏం కావాలని ఇచ్చిన. నెలైనాక పైసలు ఇవ్వలేదనుకో వాణ్ణి చేస్తా బ్రషింగ్ ఫేస్ వాష్, ఇందాక చేసినా కదా. లేకుంటే ఇప్పుడిగా మా బిగ్ బాస్ ఎంటర్ అవుతుండు. పక్కకు జరుగురువా, అసలే అర్ధ కిలో ఉంది ఇది. తెలంగాణలో చేప తలకే ఇట్లనే వేస్తుండే నా చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు దీని తలకాయ మీద గంట పెట్టి నూనెలకి గుచ్చితే రసం వెళ్ళాలి మా అక్కి కిరికిరి. మీకు ఒక విషయం తెలుసా, మా ఇంట్లో చేప తలకాయలు కనబడితే ఇద్దరు ఉన్నారు ఎగబడి తిననీకే. ఒకరు మా అమ్మ, ఒకరు మా చెల్లె. చేప తలకాయ చూడంగానే ఇక ఏడికించి వస్తుందో ఆ జోష్ తెలియదు కానీ మస్తు ఖుషి అవుతారు. మనకేమో సెంటర్ పీస్లే ఇష్టమాయే. ఇక మా తమ్మునికి అయితే కిందికించి మీది వరకు మొత్తం మింగుతాడు. ఆహా, ఏం సైకో ఫ్యామిలీరా అనుకుంటున్నారా. సరే, ఇక చేపలన్నీ మంచిగా ఏం చేసుకున్నాం. ఒక్కొక్కటి మెల్లగా తీసి ఒక ప్లేట్లో పేపర్లు వేసుకొని పెట్టేసుకొని నూనె మొత్తం గుంజుతుంది కాబట్టి మంచి తినచ్చు. తలకాయ చూసిరా ఏమన్నా కాలింది, అసలు మంచిగా ఫ్రై అయింది. అర్ధ కిలో తలకాయ. కాకలు, అమ్మమ్మలు, అక్కలు, నా ముద్దుల చెల్లెళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఈ చేపల ఫ్రై మీ బాబీ మంచిగా దిమాగ్ పెట్టి చేసిండు. మీరు ఒక్కసారి మీ ఇళ్ళల్లో చేసుకొని తిని బాబీ ఒరే నానా ఏం చేసినవురా కొడుక, నీ చేతులు చల్లగుండా నీ నోట్ల లడ్డు పెట్టా అని అనుకోకపోతే అనుకుంటారు అంతే. బాబీ ముచ్చట అట్టిట్లు ఉండదు. మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోరు, మళ్ళా బాగానే నవ్వుతున్నారు. మళ్ళీ తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, నా యూట్యూబ్ రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. పెద్ద చేప ఫ్రై వేసిన నమ్మా, ఉప్పు కారం బాగా పెట్టిన నమ్మా, పెద్దోళ్ళేమో వండొద్దంటారు, చిన్నోళ్ళేమో అగడు పడతారు. అటువంటి నీ అన్ననుగానే చెల్లెమ్మా, నీకు వంట నేర్పుతా వార్పు నేర్పుతా చెల్లెమ్మా, అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మా, నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా. చూసే వీడియోలు చూస్తూనే ఉంటారు, పోయే వీడియోలు పోతూనే ఉంటాయి. పిచ్చెక్కిస్తా వంట చూడు నాయమ్మా, మంచి మంచి వంటలున్నాయి అమ్మా. ఒక్కసారి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో చెల్లెమ్మా, నీ కాళ్ళు మొక్కుతా దండమెట్టుతా చెల్లెమ్మా, బావి అన్నను మర్చిపోకమ్మా చెల్లెమ్మా, నీకు మంచి మంచి కూరలొండి పెడతానమ్మా చెల్లెమ్మా, నీకు మంచి మంచి కూరలొండి పెడతానమ్మా చెల్లెమ్మా. సబ్స్క్రైబ్ చేసుకో చెల్లెమ్మా.